సింహంగా పుట్టడం వలన సింహం అడవికి రాజయిందా? లేకపోతే సింహం యొక్క వ్యక్తిత్వం వలన సింహం అడవికి రాజయిందా అంటే, ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటి అంటే, సింహం యొక్క వ్యక్తిత్వం వల్లనే సింహం అడవికి రాజయింది. అంతేగాని సింహంగా పుట్టడం వల్ల అది అడవికి రాజవ్వలేదు. ఓకేనా? ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే, ఎప్పుడైనా సరే సింహం వేటాడేటువంటి ఎర ఏదైతే ఉంటుందో, ఆ వేటాడే ఎర దానికంటే బలమైనది, దృఢమైనది అయినప్పటికి కూడా సింహం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దాని యొక్క ధైర్య సాహసాలు ఏంటి అని. అంటే సింహం తన ఎర తనకంటే ఎక్కువ బలమైనది అయినప్పటికి కూడా దానికి భయపడదనమాట. అందుకే అది సింబల్ ఆఫ్ కరేజ్ అంటాం దాన్ని. ఓకేనా? రెండవది చూసినట్లయితే సింహం ఏదైతే ఉంటుందో దానికంటే బలమైనటువంటి ఎరను వేటాడేటప్పుడు అది ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే తిరిగి మరలా అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది తప్ప దాని యొక్క ప్రయత్నాన్ని అది మానుకోదన్నమాట. ఓకేనా? దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సింహం యొక్క పట్టుదల ఏంటి అని. ఓకేనా? ఈ రెండు మేజర్ వ్యక్తిత్వాలు సింహానికి పుట్టుకతోనే వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? దానివల్లనే అది సింహం అనేటువంటిది అడవికి రాజు కాగలిగింది. సేమ్ అదేవిధంగా ఈ భూమి మీద ఎంతోమంది మనుషులు పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతారు. ఆ ఉన్నత స్థాయికి చేరుకోగలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి తన వ్యక్తిత్వం కారణంగానే ఆ ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతాడు తప్ప ఒక మనిషిగా జన్మించడం వలన ఉన్నత స్థాయి ఏ వ్యక్తికి రాదన్నమాట. ఓకేనా? ఇదే మనం సింహం దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్.